హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో అయితే పెన్షన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి అనమాట. సో మన ఏపీ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్స్కి అప్లై చేయడానికి అవకాశం అయితే కల్పించిందనమాట. సో ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి. సో మనం పింఛన్స్ కోసం మనం అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మనం ఎలా చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అవుతుంది, సో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కనుక మీకు అస్సలు ఈ వీడియో అయితే అర్థం కాదనమాట. సో మనం పింఛన్స్ కోసం చేసేటప్పుడు పింఛన్స్లో కొన్ని రకాలు ఉంటాయి. సో కాబట్టి మనం పింఛన్ కోసం అప్లై చేసేటప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది, అంటే ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి పింఛన్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి డిజేబుల్డ్, అంటే వికలాంగుల పెన్షన్ అంటారనమాట. సో థర్డ్ వన్ వచ్చి విడో పెన్షన్స్, అంటే సింగిల్ పర్సన్ పెన్షన్ అనమాట. సో వీటికి మనము ఎలా అప్లై చేసుకోవాలి, సో కేటగిరీని బట్టి మనము ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, సో ప్రతిదీ కూలంకుషంగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. సో కాబట్టి పింఛన్ కోసం మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాబట్టి మనం పెట్టినటువంటి ఈ యొక్క పింఛన్ అప్లికేషన్ ఏదైతే ఉందో మనం అప్రూవల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తే కనుక మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మనం పెట్టినటువంటి అప్లికేషన్ అయితే అప్రూవల్ అయ్యే అవకాశం అయితే 100% అయితే ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పింఛన్కి మనం అప్లై చేసినప్పుడు సో మనకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి మనము అప్లై చేసామనుకోండి, ఓల్డ్ ఏజ్కి మనం ఏజ్ చూసుకోవాలి. సో మనం ఇప్పుడు గవర్నమెంట్ ఒక వయసు అనేది నిర్ణయించుకుంటుంది. ఓల్డ్ ఏజ్ అనుకో ఇప్పుడు సో కేటగిరీని బట్టి కొన్ని కులాల వారికి కొన్ని కులాల వారికి 50 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు సో పింఛన్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని కులాల వారికి 60 నుంచి 65 సంవత్సరాలు ఇలా ఉంటుంది. కాబట్టి మనకు ఏజ్ లిమిట్ అనేది చూసుకోవాలి. చేసుకున్న తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనకు చాలామంది చేస్తున్నట్టు బిగ్ మిస్టేక్ ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకొని ఉండాలి. ఆధార్ కార్డ్ అప్డేట్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అడగడం జరుగుతుంది. మనం ఇప్పుడు పింఛన్కి అప్లై చేయడానికి మనం సచివాలయంలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అడగడం జరుగుతుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మన దగ్గర లేకపోతే కనుక మనకు పింఛన్కి అప్లై చేసుకోవడానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆధార్కి అప్డేట్ అయ్యిందా లేదా అనేది వన్స్ మోర్ అగైన్ చెక్ చేయాలి. కాబట్టి తర్వాత మనం పింఛన్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పింఛన్ ఉదాహరణకు ఉందనుకోండి, ఏజ్ కరెక్ట్గా ఉండాలి. అలాగే పింఛన్కి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పింఛన్ కోసం అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి. అలాగే ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో 10 ఎకరాలకు మించి భూమి అయితే ఉండకూడదు. కాబట్టి ఇలా మనకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, ఆ రేషన్ కార్డులో మన పేరు ఉందా, అలాగే ఆధార్ కార్డులో మిస్టేక్స్ లేకుండా మన ఆధార్ కార్డులో కానీ పట్టాలో కానీ కరెక్ట్గా మన యొక్క పేరు అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలా ఉండి చూసుకోవాలి. అలాగే ఇప్పుడు డిజేబుల్ పెన్షన్ కోసం అప్లై చేసేటప్పుడు మినిమం 40% అంగవైకల్యం అయితే కలిగి ఉండాలి. ఇలా కొన్ని అర్హతలు ఉంటాయి. అప్లై చేసేటప్పుడు ప్రభుత్వం గుర్తించినటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఆ డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంటుందో అవి కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆధార్ కార్డులో మన నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏదైనా మిస్టేక్స్ లేకుండా ఉండాలి. ఇలా విధవరాండ్ర పెన్షన్ ఉందనుకోండి, విడో పెన్షన్, దానికి అప్లై చేసేటప్పుడు భర్త మరణించి ఉండాలి, భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి. ఇలా కరెక్ట్గా మన దగ్గర డాక్యుమెంట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర కరెక్ట్గా డాక్యుమెంట్స్ కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా మన అప్లికేషన్ అనేది కరెక్ట్గా అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారు అంటే థర్డ్ వన్ వచ్చేసి మీరు మీ యొక్క గ్రామ సచివాలయంకి వెళ్ళండి, సరైన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, మీరు వీరిని కన్సల్ట్ చేసి ఇలా మీరు కొత్త పెన్షన్స్ కోసం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు చేసుకున్నది కరెక్ట్గా
మీరు చేసుకున్నవి కరెక్ట్ గనక ఉంటే ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా అప్రూవల్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో కొత్త పెన్షన్స్ అయితే ప్రారంభమయ్యాయి. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారిని కన్సల్ట్ చేసి సో ఆ యొక్క రూల్స్‌ని మీరు కనుక్కొని మీరు కరెక్ట్‌గా మీ యొక్క ఉన్న డాక్యుమెంట్స్‌ని ఇచ్చి మీరైతే మీ పెన్షన్స్ కోసం అప్లై చేసి మీకు వచ్చేటువంటి మీరు సచివాలయానికి వెళ్ళే ముందు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేయండి వన్స్ మోర్. అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీరు పెన్షన్స్ కోసం అయితే మీకున్న పెన్షన్స్‌ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీలో ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్‌ని బట్టి మీకు పింఛన్ కోసం అయితే మీకు వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పెన్షన్ అయితే ప్రతి నెల రావడం జరుగుతుంది. ఇది వీడియో. సో ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.